కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ. రుణమాఫీ, ధాన్యం కొనుగోలుతో పాటు ఇతర అంశాలపై చర్చ. దర్శిలో అత్యధికంగా 90, తిరుపతిలో అత్యల్పంగా 63%, ఏపీలో 81.86 పోలింగ్ శాతం నమోదైనట్టు ఈసీ వెల్లడి. ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. ఏపీ సీఎస్, డీజీపీలకు సమన్లు. ఏపీలో జగన్ గెలుస్తున్నాడనే సమాచారం ఉంది. సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వేలో తేలిందన్న కేటీఆర్. మెజారిటీ ఓట్లు బీజేపీకి పడ్డాయి. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తామన్న కిషన్ రెడ్డి. విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కరెంటు కోతలు లేని రాష్ట్రంగా నిలిపామన్న హరీష్ రావు. హింసాత్మక ఘటనలపై డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు. రాజకీయ కక్షతోనే టీడీపీ దాడులకు తెగబడిందన్న సజ్జల. ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసింది. ఎస్పీలు మారిన చోటే ఘర్షణలు జరిగాయన్న పేర్ని నాని. ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యం, పోలీసులు అడ్డుకోలేకపోయారన్న వర్ల రామయ్య. ఏపీలో జోరందుకున్న బెట్టింగ్లు, ఐపీఎల్ను తలదన్నేలా బెట్టింగ్ల జోరు. కామారెడ్డి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ అరెస్ట్. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు. తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు. మహారాష్ట్రలో చిన్న పార్టీలను కలిపేసుకునేందుకు కాంగ్రెస్ యత్నం. విపక్ష హోదా దక్కించుకునేందుకే అలయన్స్ కట్టాయన్న మోడీ. కాంగ్రెస్ ను దేశ ప్రజలు తిరస్కరించారు. 2029 వరకు ప్రధానిగా మోడీ ఉంటారన్న అమిత్ షా. 4 విడతల పోలింగ్లో విపక్ష కూటమిదే పైచేయి. మోడీని సాగనంపడం ఖాయమన్న కూటమి నేతలు. అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లోకి 8,500 రూపాయలు. జూలై 4న అకౌంట్లు చెక్ చేసుకోవచ్చన్న రాహుల్ గాంధీ. బీజేపీకి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రపంచంలో ధనిక పార్టీ బీజేపీయేనన్న ప్రియాంక గాంధీ. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతిస్తా. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అన్న మమతా బెనర్జీ. అసోం సీఎం హిమంత కీలక వ్యాఖ్యలు. 400 సీట్లు గెలిస్తే పీఓకేను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్య. పద్నాలుగు మంది శరణార్థులకు భారత పౌరసత్వం అందజేసిన కేంద్ర హోం కార్యదర్శి. లిక్కర్ కేసులో సిసోడియాకు దక్కని రిలీఫ్. మే 30 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. యూపీలో హోంగార్డుల ప్రతాపం. దళిత వ్యక్తిని కాళ్లతో తన్ని రైఫిల్ బట్తో కొట్టిన హోంగార్డులు. ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం. రాజస్థాన్ జట్టుకు తక్కువ పరుగులకే కట్టడి చేసిన పంజాబ్.